श्रीगुरुभ्यो नमः। गुरवे सर्वलोकानां विशजय भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। वो वंदे शम्भुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनां पतिं वंदे सूरशशाग्निवैननयनं वंदे मुकुन्दप्रियां वंदे भक्तजनश्रेयाञ्च वरदं वंदे शिवं शङ्करं। ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 26వ తారీఖు 2024 సోమవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళ విద్య, రాత్రి 9:23 వరకు ఉంటుంది. ఉత్తరా నక్షత్రము మధ్యాహ్నం 2:56 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 6:56 నుండి రాత్రి 8:42 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:25, సూర్యాస్తమయము సాయంత్రం 6:01, వర్జము ఉదయం 8:17 నుండి ఉదయం 10:01 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నము 1:25 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:58 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్రాహుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడోపశాంత అనగా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. కర్కాటక రాశి వారు మోదుగ వృక్షాన్ని పూజించిన ఎడల, మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారు కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు వృక్షాన్ని పూజించిన ఎడల, మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం శోమం శంభోర్ముకుటభూషణం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున సోమవారం రోజున ఆ పరమశివుడికి ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి, రుద్రాభిషేకాలు జరిపించుకోండి, రుద్ర హోమాలు జరిపించుకోండి, రుద్ర పారాయణ చేయండి. తద్వారా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే చంద్రుని ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతో జపం కానీ ధ్యానం కానీ చేసుకునేలా సర్వదా సర్వత్ర అమ్మవాళ్ళు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు, గమనించగలరు. అలాగే చంద్రుడి అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో మాఘమాసనందున ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేవృత్తి వ్యాపారాలు కూడా ఏది కూడా కలిసి రావు. ప్రమాదకరమైన సూచికలు కనిపిస్తూ ఉంటాయి. రక్తం కళ్ళను చూసుట ఉంటుంది. అలాగే అవమానకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతుంటారు. బంధుమిత్రులు కూడా మీకు కలిసి రారు. అన్నింటి అవరోధాలు జరుగుతూ ఉంటాయి. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉన్నట్లుగా ఉంటుంది. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.